ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 25వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 తర్వాత మీ జీవితంలో జరిగేది ఇదే. అంటే మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీ యొక్క జాతకం ప్రకారం ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, అలాగే ఈరోజు అనుకూల అననుకూల పరిస్థితులు మీకు ఏ విధంగా ఉంటాయి, అలాగే కుంభరాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక వారు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని వదిలిపెట్టరు. అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా ఈ కుంభరాశి వారు కలిగి ఉంటారు. కుంభరాశి వారు ఇతరులను ఆకర్షించే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఇతరులతో చాలా నిజాయితీగా ఉంటారు. ఈ యొక్క లక్షణాల కారణంగా అందరూ కూడా వీరి పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. అయితే కాసేపు వీరితో సమయం గడిపితే వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా చెప్పేస్తూ ఉంటారు. ఆ విధంగా మనుషులను అట్రాక్ట్ చేసే మాటకారితనం కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో ఉంటుంది. అదేవిధంగా కేవలం మాటలు మాత్రమే కాదు, నిజాయితీగా ఉండటానికే ఇష్టతను కనపరుస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఈ కుంభరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా వీరికి చిన్న వయసులోనే అర్థమవుతుంది. అలాగే స్నేహితులను కూడా వెనకంజ వేయకుండా ఆదుకునే మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు. స్నేహితులకు ఆపదల్లో దేవుడిలాగా కనిపిస్తారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే జనవరి 25వ తేదీ శనివారం యొక్క దినఫలాలు వీరికి చూస్తే మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక సంఘటననైతే మీకు జరగబోతుంది. అయితే చాలా కాలం నుండి ఒక వ్యక్తిని కలవాలని మీరు అనుకుంటున్నారు కానీ కలవలేకపోతున్నారు. పరిస్థితులు మీకు అనుకూలించటం లేదు. అయితే అకస్మాత్తుగా ఆ వ్యక్తి మీకు తారసపడటం కానీ, లేదా ఫోన్ చేయటం కానీ, లేదా బయట ఎక్కడైనా అనుకోకుండా మీకు వారు కనిపించటం కానీ, ఈ విధంగా ఏదో ఒక సంఘటన జరుగుతుంది. చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ కలుసుకోలేకపోతున్నారు. పరిస్థితులు అనుకూలించలేదు. అటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు దినఫలాల్లో మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీరు కలుసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మిగిలిన అంశాలు ఈ రోజు దినఫలాల్లో చూస్తే కనుక వ్యాపారస్తులకి వారి యొక్క వ్యాపారం సాధారణంగా సాగిపోతుంది. అయితే మీ యొక్క వ్యాపార జీవితంలో ఒక చిన్న సమస్య ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపారం గురించి వినియోగదారుల్లో ఒక వ్యక్తి చెడుగా మాట్లాడతారు. ఇది మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి అంశం. అంటే మీరు లాభాలు ఎక్కువగా తీసుకుంటున్నారని, కమిషన్లు ఎక్కువగా లాగుతున్నారని, ఈ విధంగా మీపైన కొన్ని ఆరోపణలు చేస్తారు. అది మిమ్మల్ని చాలా బాధ పెట్టేటటువంటి అంశం. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో కూడా కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే చాలా కాలంగా మీరు మీ యొక్క పై అధికారుల ప్రశంసలు పొందుకోవాలి అనుకుంటున్నారు. అయితే ఈ రోజు అది నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క పై అధికారులు ఇదివరకు ఎప్పుడు కూడా మీ యొక్క శ్రమను గుర్తించలేదు. కానీ ఈ రోజు దినఫలాల ప్రకారం వారు మీ యొక్క శ్రమను గుర్తించి మీపైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. అయితే మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు దీన్ని చూసి అసూయపడి ఒక కుట్ర చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే మీపైన ఏదైనా ఆరోపణ చేయాలని, మీరు ఏదైనా వర్క్ విషయంలో చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని హైలైట్ చేసి 10 మందిలో మిమ్మల్ని అవమానించాలని కానీ
ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తారు. అయితే ముఖ్యంగా ఈ సమస్య పొంచి ఉంది కాబట్టి శివ భగవానుణ్ణి మనస్సులో తలుచుకోండి. మీకు ఎదురయ్యేటటువంటి ఈ సమస్య నుండి మిమ్మల్ని బయటకు లాగమని ఆ శివయ్యను వేడుకోండి. ఖచ్చితంగా ఈ సమస్య మీ దరిదాపుల్లోకి రాకుండా బయటకు వెళ్లిపోతుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదివరకు కొన్ని సందర్భాల్లో మీకు అవకాశాలు వచ్చాయి, కానీ మీకు ఆ అవకాశాలు అంతగా సంతృప్తిని ఇవ్వలేదు. అంటే మీరు ఎటువంటి రిక్వైర్మెంట్స్ తో మీకు ఉద్యోగం ఉండాలి అనుకుంటున్నారు, ప్యాకేజ్ కావచ్చు, పొజిషన్ కావచ్చు, లేకపోతే మీ ఇంటి నుండి ఆ కార్యాలయానికి వెళ్లేటటువంటి డిస్టెన్స్ కావచ్చు, ఈ విధంగా ఏవైతే కోరికలు మీరు కలిగి ఉన్నారో ఆ కోరికలు అన్నీ కూడా కాంప్రమైజ్ కావాల్సి వచ్చే అవకాశాలు ఇదివరకు మీకు వచ్చాయి. కానీ ఇప్పుడు మీ ముందుకు వచ్చేటటువంటి అవకాశం మీ కోరికలకు తగినట్లుగా ఉండబోతుంది. ఈ యొక్క సదవకాశాన్ని మీరు వినియోగించుకొని మీ యొక్క జీవితంలో కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి ఈ రోజు అనుకూలంగా కనిపిస్తుంది. అయితే మీరు మీ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు. అలాగే కొంతమంది ఈ రోజు వ్యాపారాన్ని మొదలు పెడితే మాత్రం సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే గృహిణులు ఉన్నారో, అంటే కొన్ని కారణాల వల్ల మీ యొక్క కెరియర్ ని మధ్యలో ఆపేశారు, వివాహం కావచ్చు, సంతానం, ఇటువంటి కారణాల చేత మీ యొక్క కెరియర్ ని మధ్యలో ఆపేశారు. ఇప్పుడు మళ్లీ ప్రయత్నం చేస్తున్నారు, అంటే మీ యొక్క కెరియర్ ని మళ్లీ ప్రారంభించాలని అనుకుంటున్నారు. అటువంటి వారికి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలి ద్వారా కానీ ఒక మంచి ఆఫర్ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే వ్యవసాయ రంగంలో ఉన్నవారు ఉన్నారో వారికి ఈరోజు ఒక శుభవార్త వినిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క వ్యవసాయానికి సంబంధించి, మీ యొక్క పంటలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ నైతే మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఒక అప్డేట్ న్యూస్ అయితే ఈ రోజు దినఫలాల్లో వినిపించబోతుంది. అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతున్న వారు ఉన్నారు, అంటే మీ యొక్క కుటుంబ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతున్నారు, ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవటంలో మీరు విఫలమవుతూ ఉన్నట్లయితే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ సమస్యకి పరిష్కారం అయితే లభించబోతుంది. కానీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి వ్యక్తులతో కుంభరాశి వ్యక్తులకి గొడవలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రతను పెంచుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించడానికి మీరు ప్రయత్నం చేయండి. అయితే మీ తప్పు లేకుండా వారు ఏవైనా మీపైన నిందలు వేస్తున్నట్లయితే కనుక నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. అలాగే మీరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి. పెద్దలను గౌరవించడం ద్వారా సకల శుభాలు మీకు కలుగుతాయి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే కుంభరాశి వారు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగులో ఉండే వస్తువులు కాని, వస్త్రాలు కాని, ఆహార ధాన్యాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. అలాగే కుంభరాశి వారికి శివారాధన తప్పనిసరిగా మేలు చేస్తుంది. కాబట్టి శివ భగవానుణ్ణి ఎప్పుడూ ఆరాధించండి. లక్ష్మీదేవి యొక్క పూజల కారణంగా మీరు అపారమైన ధనవంతులవుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.